సహసంబంధ గుణకం కొన్ని అబ్జర్వేషన్స్కి లేదా కొన్ని విలువలకి సహసంబంధ గుణకం మనం కడుతున్నప్పుడు పొరపాటున ఒక ఎక్స్ ఒక వై విలువ బదులు ఇంకొక ఎక్స్ ఇంకో వై విలువ కనుక తీసుకుంటే అప్పుడు సవరించిన సహసంబంధ గుణకం అంటే సరైన సహసంబంధ గుణకంని ఎలా కనుక్కోవాలి? ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఈ క్వశ్చన్ ఏంటంటే కొంచెం టైం టేకింగ్ మెథడ్. సో చాలా మంది ఈ ప్రాబ్లమ్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి వదిలే చాయిస్లో తీసుకోవడం అనేది జరుగుతుంటుంది. బట్ ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా చేసినప్పుడే మీరు కాంపిటీషన్లో ముందుంటారు. మరి ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తారా అంటే కనుక ఖచ్చితంగా ఇస్తారు. మనకి 2019లో అబ్జర్వ్ చేసాము, 22లో అబ్జర్వ్ చేసాము ఏఎస్ఓ ఏపీపీఎస్సీ వాళ్ళకి. అలాగే 2012లో కూడా ఏపీపీఎస్సీ ఏఎస్ఓలో ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. కాబట్టి ఏఎస్ఓ ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా సహసంబంధ గుణకం యొక్క సవరణ అనేది ఖచ్చితంగా చేస్తారు. మీకు ఆల్రెడీ చెప్పాను, మనం అంక మధ్యమంలో ఎలా సవరిస్తామని చూసాము, క్రమ విచలనం కూడా ఎలా సవరిస్తామని చూసాము. ఇక్కడ సహసంబంధ గుణకం ఎలా సవరిస్తామనేది చూడాలి. అయితే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి అంక మధ్యమము మరియు క్రమ విచలనం రెండిట్ల మీద ఆధారపడి ఉంటుంది సహసంబంధ గుణకం అనేది. అంటే సహసంబంధ గుణకం అనేది కరెక్షన్ ఎలా చేయాలి, ఎలా సవరణ చేయాలి అనేది మీరు జాగ్రత్తగా కనుక ప్రాక్టీస్ చేస్తే అంక మధ్యమం యొక్క సవరణ కానీ క్రమ విచలనం యొక్క సవరణ కానీ చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ ప్రాబ్లం చూద్దాం. ఫస్ట్ ఒక 20 విలువల యొక్క సహసంబంధ గుణకం 0.3 అని ఇచ్చారు. ఎన్ని విలువలు ఉన్నాయంటే 20 విలువలు ఉన్నాయి. వాటి యొక్క సహసంబంధ గుణకం ఎంత ఇచ్చారంటే 0.3. ఓకేనా? ఎన్ని విలువలు ఇచ్చారు? 20 విలువలు ఇచ్చారు. అయితే ఎక్స్ మరియు వై యొక్క సగటులు అన్నారు. సగటులు అంటే ఇక్కడ అంక మధ్యమమే తీసుకోవాలి. 15 మరియు 20 అని ఇచ్చారు. మనకు కావాల్సినవన్నీ నేను అండర్లైన్ చేస్తున్నా. 15 మరియు 20 అని ఇచ్చారు. వాటి యొక్క క్రమ విచలనాలు 4 మరియు 5 అని ఇచ్చారు. అయితే సహసంబంధాన్ని లెక్కించినప్పుడు ఒక జత అంటే ఇప్పుడు ఎక్స్ వై రెండు ఉంటాయి కదా, ఒక పెయిర్ అంటారు, పెయిర్ ఆఫ్ అబ్జర్వేషన్ అంటారు, లేదా పరిశీలనల యొక్క జత అంటాం. ఒక జత x ఈక్వల్ టు 27 y ఈక్వల్ టు 30కి బదులు x ఈక్వల్ టు 17 y ఈక్వల్ టు 35 అని తప్పుగా తీసుకోబడినది. అంటే ఏంటంటే యాక్చువల్గా మనకి 20 విలువలు ఉంటాయి కదా, x విలువలు y విలువలు 20 విలువలు ఉంటాయి కదా. ఈ 20 విలువల్లో సపోజ్ ఇలా x విలువలు 20, ఒక y విలువలు 20 ఇలా ఉంటాయి కదా. ఇందులో యాక్చువల్గా వాళ్ళు తీసుకోవాల్సింది 27, 30 తీసుకోవాలి ఒక జత. కానీ పొరపాటున వాళ్ళు ఏం తీసుకున్నారంటే 17, 35 అని తీసుకున్నారు. అంటే 27కి బదులు ఎక్స్ విలువ 17 అని తీసుకున్నారు, 30కి బదులు ఎక్స్ విలువ 35 తీసుకున్నారు. ఇది రాంగ్ వాల్యూస్, ఇవి తప్పుడు విలువలు, ఇది కరెక్ట్ వాల్యూస్. ఇది తీసుకోవాలి, బట్ ఈ రెండు తీసుకున్నారు అనమాట. అంటే ఈ రెండు తీసుకోవడం వల్ల, అంటే ఒక జత అనేది తప్పుగా తీసుకోవడం వల్ల ఇక్కడ వచ్చిన ఈ సహసంబంధ గుణకం 0.3 ఏదైతే ఉందో ఇది రాంగ్ ఆన్సర్. ఓకేనా? అది కరెక్ట్ కాదనమాట. కాబట్టి కరెక్ట్ అయిన సహసంబంధ గుణకం ఏది? అందుకని క్వశ్చన్ ఏమడిగారంటే సరైన సహసంబంధాన్ని కనుగొనండి అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకే, కాబట్టి ఎలా కనుక్కుంటాము అనేది ఒకసారి చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సహసంబంధ గుణకం యొక్క సూత్రం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆర్ ఈజ్ ఈక్వల్ టు, మన రెండవ సూత్రం రాస్తున్నాను, n ఇంటూ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై మైనస్ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ సమ్మేషన్ ఆఫ్ వై బై స్క్వేర్ రూట్ ఆఫ్ n ఇంటూ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ n ఇంటూ సమ్మేషన్ ఆఫ్ వై స్క్వేర్ మైనస్ సమ్మేషన్ ఆఫ్ వై హోల్ స్క్వేర్. ఇది మనకి కావాల్సిన సూత్రం. ఓకే, అయితే ఈ సూత్రంలో కనుక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, ఈ సూత్రం కనుక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై ఉంది. ఇప్పుడు ఒక జత రాంగ్గా తీసుకున్నప్పుడు ఎక్స్ ఇంటూ వై కూడా రాంగే వచ్చి ఉంటుందిగా. ఓకేనా? ఎక్స్ ఇంటూ వై అంటే వాళ్ళు ఇప్పుడు యాక్చువల్గా 27, 30ని గుణించాలి, కానీ వాళ్ళు ఏం గుణించుంటారు? 17, 35 గుణించుంటారు. అంటే ఈ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై వాళ్ళకి వచ్చిన సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై రాంగ్ వచ్చి ఉంటుంది. సో ఇది రాంగ్, ఇది కూడా రాంగ్. అండ్ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ అది కూడా రాంగేగా, ఎందుకంటే వాళ్ళు ఎక్స్ విలువలన్నీ కలిపినప్పుడు ఈ ఎక్స్ విలువ 17 తీసుకుని ఉంటారు, కానీ తీసుకోవాల్సింది ఎంత? 27. అంటే వాళ్ళకి సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ కూడా రాంగే వచ్చి ఉంటుంది. అలాగే సమ్మేషన్ ఆఫ్ వై కూడా రాంగే వస్తుందిగా, సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ రాంగే వస్తుంది. 17 స్క్వేర్ తీసుకుని ఉంటారు, యాక్చువల్గా తీసుకోవాల్సింది 27 స్క్వేర్ తీసుకోవాలి. అలాగే సమ్మేషన్ ఆఫ్ వై స్క్వేర్ కూడా రాంగే వస్తుంది, ఎందుకంటే వాళ్ళు 35 స్క్వేర్ తీసుకుని ఉంటారు, కానీ వాళ్ళు తీసుకోవాల్సింది 30 స్క్వేర్ తీసుకోవాలి. అంటే మనకి ఈ సూత్రంలో ఉన్న ప్రతి విలువ కూడా ఆల్రెడీ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ సమ్మేషన్ ఆఫ్ వై కూడా రాంగే కదా.
ప్రతి విలువ కూడా ఇక్కడ రాంగ్ వచ్చినట్టే. అంటే మనం సవరించాల్సిన ఏంటి అంటే కనుక సవరించిన సహసంబంధ గుణకం కావాలి అంటే మనం ఈ విలువలన్నింటినీ సవరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఫస్ట్ మన దగ్గర ఉన్న ఇన్పుట్స్ ఏంటి, మనకి ఏ విలువలు ఇచ్చారు, ఆ విలువలను ఉపయోగించి ఏ విలువలు మనం చేయాలి అనేది మీకు క్లారిటీ ఉండాలి ఫస్ట్. ఓకే, సో మనం సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వైని కరెక్షన్ చేయాలి, సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ని కరెక్షన్ చేయాలి, సమ్మేషన్ ఆఫ్ వైని కరెక్షన్ చేయాలి, సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కరెక్షన్ చేయాలి, సమ్మేషన్ ఆఫ్ వై స్క్వేర్ని కూడా కరెక్షన్ చేయాలి. మరి కరెక్షన్ చేయాలంటే అసలు వాళ్ళకు వచ్చిన సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై ఎంత, సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ఎంత, సమ్మేషన్ ఆఫ్ వై ఎంతో తెలియాలి. అలాగే సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాళ్ళకి ఎంత వచ్చింది, సమ్మేషన్ ఆఫ్ వై స్క్వేర్ వాళ్ళకి ఎంత వచ్చింది అనేది తెలియాలి. అంటే 20 విలువల యొక్క సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై, సమ్మేషన్ ఆఫ్ ఎక్స్, సమ్మేషన్ ఆఫ్ వై, సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, సమ్మేషన్ ఆఫ్ వై స్క్వేర్ కనుక యాక్చువల్గా వచ్చిన విలువలు మనకు తెలిస్తే దాన్ని బట్టి మనం సవరించడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ నేను ఇక్కడ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్, సమ్మేషన్ ఆఫ్ వై, అలాగే సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, సమ్మేషన్ ఆఫ్ వై స్క్వేర్ వాళ్ళకు వచ్చిన విలువలు ఏంటి అనేది చూద్దాం. ఓకే, ఇప్పుడు మనకు దగ్గర ఉన్న విలువలు ఒకసారి రాస్తున్నాను. ఎన్ ఉంది మన దగ్గర 20, అలాగే ఆర్ విలువ ఇచ్చారు 0.3, అలాగే ఎక్స్ బార్ ఇచ్చారు, ఎక్స్ బార్ వచ్చేసరికి 15 వాళ్ళకు వచ్చింది ఇది, వై బార్ వచ్చేసరికి 20, దీంతోపాటు స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ ఇచ్చారు 4, స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై కూడా ఇచ్చారు 5. ఈ వాల్యూస్ మన దగ్గర ఉన్నాయి. ఓకేనా, సో దీన్ని బట్టి ఇప్పుడు మనం కరెక్షన్ ఎలా చేయాలి అని చూద్దాం. ఫస్ట్ వాళ్ళకు వచ్చిన అసలు 20 పరిశీలనల యొక్క ఎక్స్ విలువల యొక్క మొత్తం ఎంతో చూద్దాం. అంటే ఏంటి, సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ఎంతో చూద్దాం. వాళ్ళకు వచ్చింది ఇది ఒరిజినల్ వాల్యూ అనమాట. మనకి సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ఎన్ ఇంటూ ఎక్స్ బార్ అని తెలుసు కదా. ఎన్ ఎంత 20, ఎక్స్ బార్ ఎంత 15, 20 ఇంటూ 15 అంటే ఎంత 300. అంటే వాళ్ళు ఎక్స్ విలువలన్నీ కలిపి తీసుకుంటే వాళ్ళకి ఎంత వచ్చింది, మొత్తం 300 వచ్చింది. అలాగే వాళ్ళు వై విలువలన్నీ కలిపి తీసుకుంటే ఎంత వచ్చి ఉండాలి, ఎన్ ఇంటూ వై బార్ చేయాలి. ఎన్ ఎంత 20, వై బార్ వచ్చేసరికి కూడా 20, 20 ఇంటూ 20 అంటే ఎంత 400. అంటే వాళ్ళకు వచ్చిన వై బార్ విలువ వై విలువల యొక్క మొత్తం ఎంత అంటే 400. అలాగే సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత వచ్చి ఉంటుంది వాళ్ళకి, ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. మీకు ఆల్రెడీ నేను క్రమ విచలనం చెప్పినప్పుడు చెప్పాను. ఓకేనా, కొన్ని విలువల యొక్క వర్గాల యొక్క మొత్తము సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. మనకి డైరెక్ట్గా సూత్రం ఉంది ఏంటి, ఎన్ ఇంటూ సిగ్మా స్క్వేర్ ప్లస్ ఎక్స్ బార్ స్క్వేర్. ఎన్ అంటే 20, సిగ్మా స్క్వేర్ ఇక్కడ సిగ్మా ఎక్స్ అని తీసుకోవాలి. ఓకేనా, సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఎంత, ఇదిగో సిగ్మా ఎక్స్ 4 స్క్వేర్ ప్లస్ ఎక్స్ బార్ స్క్వేర్ అంటే 15 స్క్వేర్. ఓకేనా, 4 స్క్వేర్ అంటే ఎంత 16, 15 స్క్వేర్ అంటే 225. సో 225 ప్లస్ 16 తీసుకుంటే 241 వచ్చింది. ఇంటూ 20 చేద్దాం, 4820 వచ్చింది. ఇది ఎక్స్ విలువలన్నీ స్క్వేర్లు చేసి అంటే వర్గం తీసుకుని ఎక్స్ విలువలన్నిటికి వాటన్నిటిలో వర్గాలన్నింటినీ కలిపితే వాళ్ళకు వచ్చిన విలువ ఎంత అంటే 4820. అలాగే వై విలువలన్నింటినీ వర్గాలు చేసి కలిపితే ఎంత వస్తుంది, ఎంత వచ్చి ఉండాలి వాళ్ళకి, అది కూడా చూద్దాం. సిగ్మా వై స్క్వేర్ అని రాద్దాం, ఇక్కడ వై బార్ స్క్వేర్ అని రాద్దాం. అక్కడంటే ఓన్లీ ఎక్స్ అనే చలరాశి ఒక్కటే తీసుకున్నాం, ఏక చలరాశి విభాజనాలు కాబట్టి అక్కడ ఓన్లీ ఎక్స్లతోనే మనకు సూత్రం ఉంది. బట్ ఇక్కడ మనం ద్విచలరాశి విభాజనాలు తీసుకుంటున్న సహసంబంధం నుంచి కాబట్టి వై యొక్క సూత్రం ఈ విధంగా రాసుకోవాలి. సో ఎన్ అంటే ఇక్కడ 20, సిగ్మా వై స్క్వేర్ అంటే ఇదిగో సిగ్మా వై 5 స్క్వేర్, సిగ్మా వై బార్ స్క్వేర్ అంటే 20 స్క్వేర్. సో 20 స్క్వేర్ అంటే 400, ఇది 5 స్క్వేర్ 425, 425 ఇంటూ 20 అంటే 8500. ఇది వాళ్ళకు వచ్చిన సమ్మేషన్ ఆఫ్ ఎక్స్, సమ్మేషన్ ఆఫ్ వై, అలాగే సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, అలాగే సమ్మేషన్ ఆఫ్ వై స్క్వేర్ వాళ్ళకు వచ్చిన విలువలు ఇవన్నీ. దీంతోపాటు అంటే మనకు ఒరిజినల్ వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై కూడా తెలియాలి. మరి సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వాళ్ళకు వచ్చిన సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే కనుక దాని గురించే మనకి ఇక్కడ ఆర్ విలువ ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా, మీరు ఒకసారి ఆర్ విలువ కనుక చూసుకుంటే ఆర్ విలువ ఎంత, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0.3 అన్నారు. నేను ఆర్ ప్లేస్లో ఏం రాస్తానంటే కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై బై సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై అని రాస్తాను. ఇప్పుడు కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ కామా వై అంటే ఏంటి, 1/n సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై మైనస్ ఎక్స్ బార్ ఇంటూ వై బార్ అని రాయొచ్చుగా. సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై ఈజ్ ఈక్వల్ టు 0.
మనకి రెండో సూత్రం ఉంది, సహ విస్తృతి సూత్రం, సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై బై ఎన్ మైనస్ ఎక్స్ బార్ ఇంటూ వై బార్. ఇప్పుడు చూడండి, మీకు ఒరిజినల్గా ఎక్స్ బార్ ఎంత వచ్చిందో తెలుసు, వై బార్ ఎంత వచ్చిందో తెలుసు, ఎన్ తెలుసు, సిగ్మా ఎక్స్ తెలుసు, ఎక్స్ యొక్క క్రమ విచలనం, సిగ్మా వై తెలుసు, వై యొక్క క్రమ విచలనం. ఈ విలువలన్నీ కనుక మీరు ప్రతిక్షేపిస్తే సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై, వాళ్ళకి వచ్చిన సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై ఎంత వచ్చేస్తుంది. ఓకేనా? సో దాన్ని బట్టి చూసుకుంటే కనుక సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ఇక్కడ చేస్తున్నాను. సో 1/n అంటే 1/20, సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై తెలియదు, మైనస్ ఎక్స్ బార్ ఇంటూ వై బార్ అంటే ఇక్కడ 15 ఇంటూ 20. ఓకేనా? సో బై సిగ్మా ఎక్స్ ఇంటూ సిగ్మా వై అంటే 4 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇదేమవుతుంది, సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై బై 20 అవుతుంది, మైనస్ 15 ఇంటూ 20 అంటే 300 అవుతుంది, 4 ఇంటూ 5 20, 20 ఇంటూ 0.3 అంటే 6 కదా, ఈక్వల్ టు 6 రాసేద్దాం. ఈ 300 పంపించండి, 306 అవుతుంది. సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై బై 20 ఈజ్ ఈక్వల్ టు 306. ఇప్పుడు సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై ఎంత అవుతుంది, 306 ఇంటూ 20 6120 అవుతుంది. ఇది వాళ్ళకు వచ్చిన సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై విలువ. చూడండి, ఇప్పటికొచ్చి మనం ఏమీ చేయలేదు, సవరణలు ఏమీ చేయలేదు. ఎంత పెద్ద ప్రాబ్లం అనేది జాగ్రత్తగా చూడండి, సవరించడాలు ఏమీ చేయలేదు మనం ఇప్పటివరకు. వాళ్ళకు వచ్చిన సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ఎంత, ఇదిగో వాళ్ళకు వచ్చిన సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ఇది, సమ్మేషన్ ఆఫ్ వై ఎంత, సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత, సమ్మేషన్ ఆఫ్ వై స్క్వేర్ ఎంత, అలాగే సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై ఎంత అనేది మాత్రమే ఫైండ్ అవుట్ చేస్తాం. వీటిల్ని ఇప్పుడు మనం ఒకదానికొకటి సవరించుకుంటూ వెళ్తూ, ఈ 5 విలువల్ని మనం సవరించుకుంటూ వెళ్తే అలా వచ్చిన సవరణ విలువలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ సూత్రంలో ప్రతిక్షేపిస్తే అప్పుడు మీకు సవరించిన సహసంబంధ గుణకం అనేది వస్తుంది. ఓకేనా? ఒకసారి నేను ఇక్కడ విలువలన్నీ నేను ఇక్కడ రాసుకుంటున్నాను. సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ నాకు ఎంత వచ్చిందంటే ఒరిజినల్ వాల్యూ 300 వచ్చింది, సమ్మేషన్ ఆఫ్ వై 400 వచ్చింది, సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత వచ్చిందంటే 4820 వచ్చింది, సమ్మేషన్ ఆఫ్ వై స్క్వేర్ వచ్చేసరికి 8500 వచ్చింది, సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై వచ్చేసరికి 6120 వచ్చింది. ఓకేనా? ఇవి నాకు వచ్చిన విలువలు. ఈ విలువలన్నింటినీ మనం ఇప్పుడు సవరించుకుంటూ వెళ్దాము. సో సవరణ ఎలా చేస్తాము అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒక్కొక్కటి నేను సవరించుకుంటూ వెళ్తాను. చూడండి, సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ అయితే ఇక్కడ మీకు ఒకటి క్లారిటీ ఉండాలి, ఇక్కడ కరెక్ట్ విలువలు ఏది, ఓకేనా, సరి విలువలు ఏది, ఇది కరెక్ట్ విలువలు, ఇది సి అని రాస్తున్నాను చూసుకోండి, ఇవి రాంగ్ డబ్ల్యూ. ఓకేనా? ఇది కరెక్ట్ అయిన జత, ఇది రాంగ్ అయిన జత, ఎందుకంటే దీనికి బదులు ఇది తీసుకున్నారు అంటే ఇది రాంగ్ కదా. ఓకేనా? ఇప్పుడు సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ అంటే ఎలా కరెక్షన్ చేయాలి, ఓకేనా, సవరించిన సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ఎలా చేయాలి. ఒరిజినల్ గా సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ఎంత వచ్చింది 300. 300లో ఈ 17 ఉంది, అది తీసేయండి, మనకు ఉండాల్సింది 27, ఇది పెట్టండి, ప్లస్ చేయండి. ఓకేనా? ఇదంతా 10 కాబట్టి అసలు సవరించింది ఎంత అంటే 310 అనమాట. అంటే ఇక్కడ మనం సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏం తీసుకోవాలి, ఇప్పుడు 310 తీసుకోవాలి. వాళ్ళు తీసుకుంది ఎంత 300 తీసుకున్నారు. ఓకేనా? అలాగే సవరించిన సమ్మేషన్ ఆఫ్ వై ఒరిజినల్గా వాల్యూ ఎంత వచ్చింది 400, అందులో ఈ 35 కూడా ఉంది, అది తీసేయండి, మనకు కావాల్సిన ఓన్లీ 30 మాత్రమే యాడ్ చేయాలి, అంటే -5 అంటే 395 వస్తుంది. అలాగే సవరించిన సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కూడా చూడండి. ఒరిజినల్గా సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత వచ్చింది, సారీ, ఒరిజినల్గా సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత వచ్చింది 4820 వచ్చింది. దీంట్లోంచి ఎక్స్ స్క్వేర్ ఈ 17 స్క్వేర్ తీసేసి మనకు కావాల్సిన 27 స్క్వేర్ చేయాలి, యాడ్ చేయాలి, అప్పుడే కదా సవరణ చేసినట్టు. అంటే వాళ్ళు ఎక్స్లన్నీ స్క్వేర్లు చేసినప్పుడు, వర్గాలు చేసినప్పుడు 17ని స్క్వేర్ చేసేసి ఉంటారు, 17కి వర్గం తీసుకుని ఉంటారు, కానీ తీసుకోవాల్సింది 27కి తీసుకోవాలి. అందుకని ఏం చేశాను, 17ని తీసేసి 27ని కలిపాను వర్గాలు చేసి. సో ఒకసారి వాల్యూస్ చూసుకుంటే కనుక 27 స్క్వేర్ ఎంత అంటే 729, 17 స్క్వేర్ ఎంత అంటే 289, రైట్. 4820 మైనస్ 289 ప్లస్ 729 చేయాలి, 5260 వస్తుంది. ఇది సవరించిన సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్.
అలాగే సవరించిన సమ్మేషన్ ఆఫ్ వై స్క్వేర్ ఎంత వస్తుంది? సమ్మేషన్ ఆఫ్ వై స్క్వేర్ 8500 వచ్చింది కదా, మైనస్ రాంగ్ విలువ తీసేయండి 35 స్క్వేర్, కరెక్ట్ విలువ యాడ్ చేయండి 30 స్క్వేర్. సో 8500 మైనస్ 35 స్క్వేర్ ఎంతంటే 1225, ఓకేనా, ప్లస్ 30 స్క్వేర్ ఎంతంటే 900, 8175. ఇది ఒరిజినల్గా తీసుకోవాల్సిన సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. అంటే ఈ రెండు విలువలు మనం కనుక్కున్నాం. సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ని కరెక్షన్ చేసాము, సమ్మేషన్ ఆఫ్ వైని కరెక్షన్ చేసాము, సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కరెక్షన్ చేసాము, సమ్మేషన్ ఆఫ్ వై స్క్వేర్ కరెక్షన్ చేసాము, అలాగే సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై కూడా కరెక్షన్ చేయాలిగా. సో 6120 ఒరిజినల్గా వచ్చిన విలువ మైనస్, మరి ఇక్కడ ఏం చేయాలి? యాక్చువల్గా వాళ్ళు ఏ రెండు మల్టిప్లై చేస్తుంటారు? ఈ రెండింటిని మల్టిప్లై చేస్తుంటారు కాబట్టి దాన్ని తీసేయాలి. 17 × 35 తీసేయాలి. మరి ఏ రెండింటిని మల్టిప్లై చేయాలి? ఈ రెండింటిని కదా మల్టిప్లై చేయాలి. కాబట్టి ఆ రెండింటిని మల్టిప్లై చేయగా వచ్చిన లబ్ధాన్ని మనం కలిపేద్దాం. 27 × 30. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎక్స్ ఇంటూ వై అంటే ఏంటి? ఎక్స్ విలువని వై విలువని గుణిస్తారు. వాళ్ళు రాంగ్గా తీసుకోవడం వల్ల ఈ రెండు విలువల్ని గుణించేశారు. కానీ ఏ రెండు విలువలను గుణించాలి? వాళ్ళు ఈ రెండు విలువలను గుణించాలి. కాబట్టి ఇది ప్లస్ చేశాను, ఇది మైనస్ చేసేసాను. అంటే ఇప్పుడు చూసుకుంటే ఇది 6120 మైనస్ 17 × 35. 17 × 35 అంట 595 ప్లస్ 27 × 30 810. ఇప్పుడు మనకి కరెక్ట్ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వస్తుంది చూడండి. 6120 మైనస్ 595 ప్లస్ 810 6335. ఇది సవరించిన సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై విలువ అనమాట. ఇప్పుడు మనకి సూత్రంలో ఉన్న ప్రతి విలువ కూడా మనకి రావడం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఈ విలువలన్నిటిని, ఈ కరెక్ట్ విలువలు అనమాట, ఈ కరెక్ట్ విలువలన్నిటిని మనం ఏం చేద్దామంటే 6 సూత్రంలో సహసంబంధ గుణకం యొక్క సూత్రంలో మనం ఇప్పుడు ప్రతిక్షేపించేద్దాం. సో R ఈజ్ ఈక్వల్ టు R ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ సమ్మేషన్ ఆఫ్ xy మైనస్ సమ్మేషన్ ఆఫ్ x ఇంటూ సమ్మేషన్ ఆఫ్ y బై స్క్వేర్ రూట్ ఆఫ్ n ఇంటూ సమ్మేషన్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ సమ్మేషన్ ఆఫ్ x హోల్ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ n ఇంటూ సమ్మేషన్ ఆఫ్ y స్క్వేర్ మైనస్ సమ్మేషన్ ఆఫ్ y హోల్ స్క్వేర్. ఇది సూత్రం. ఇవన్నీ సవరించిన విలువలు తీసుకుందాం. ఇప్పుడు n అంటే ఎంత? n 20నే. ఎందుకంటే ఇక్కడ ఏ జత కూడా మనం తీయలేదు, అంటే ఏ పేర్ ఆఫ్ అబ్జర్వేషన్ మనం తీసేయలేదు. ఆ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఇస్తారు. మీకు ఆల్రెడీ చెప్పాను, సవరణ అనేది 3 రకాలుగా జరుగుతుంది. ఒకటి ఆ తప్పుడు విలువని తీసేయడం, ఒకటి రెండు ఏంటి ఆ తప్పుడు విలువ ప్లేస్లో సరైన విలువని పెట్టి కరెక్షన్ చేయడం, సవరించడం ఒకటి. ఇంకొక మూడో కేసు ఏంటంటే ఆల్రెడీ 20 పరిశీలనలు ఉన్నాయి కదా, ఇక్కడ 21వ వస్తుంది, ఇంకో వాల్యూ కలపబడుతుంది అనమాట. అప్పుడు కూడా సవరించాలి. అంకమధ్యమం కేసులోనూ అలాగే చెప్పాను, మీకు క్రమ విచలనం సవరించినప్పుడు అలాగే చెప్పాను. ఇప్పుడు ఇక్కడ కూడా అలాగే చెప్తున్నాను. నేను ఒక కేసు మొదట్లో చెప్తున్నాను. నేను ఏ కేసు చెప్తున్నాను? రీప్లేస్మెంట్ అంటారు. అంటే రాంగ్ అబ్జర్వేషన్ ప్లేస్లో కరెక్ట్ అబ్జర్వేషన్ పెడుతున్నాను. ఓకేనా? అలా కాకుండా కొత్తగా ఒక పరిశీలన యాడ్ అయిందని కూడా ఇవ్వచ్చు. అప్పుడు మీరు ఇలాగే ఒరిజినల్ విలువలన్నీ కనుక్కుని అప్పుడు మైనస్ ప్లస్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న వాటిలన్నింటినీ ప్లస్ చేస్తే సరిపోతుంది, ఎందుకంటే కలపబడింది కదా. అలా కాకుండా ఒక విలువ తీసేసారనుకోండి అప్పుడు ప్లస్ చేయట్లేదు, ఓన్లీ మైనస్లు చేసుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది. కానీ అప్పుడు 20 పరిశీలన ఉన్నది 19 పరిశీలనే వస్తాయి. అదే ఒక కొత్త విలువని కలిపారనుకోండి అప్పుడు n విలువ 21 అవుతుంది. అలా కాకుండా రాంగ్ వాల్యూస్ ప్లేస్లో కరెక్ట్ వాల్యూస్ కనుక పెడుతూ ఉంటే n విలువ అదే ఉంటుంది, మారదు కదా. సో n విలువ మళ్ళీ 20 తీసుకున్నాను అందుకే. సో 20 ఇంటూ సమ్మేషన్ ఆఫ్ xy ఎంత? 6335 మైనస్ సమ్మేషన్ ఆఫ్ x, మనకి కరెక్ట్ సమ్మేషన్ ఆఫ్ x తీసుకోవాలి 310, సమ్మేషన్ ఆఫ్ y 395 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 20 ఇంటూ కరెక్ట్గా వచ్చిన సమ్మేషన్ ఆఫ్ x స్క్వేర్ ఎంత వచ్చింది? 5260 వచ్చింది. 5260
మైనస్ 310 స్క్వేర్, ఇక్కడతో ఫస్ట్ స్క్వేర్ రూట్ అయిపోయింది. సెకండ్ స్క్వేర్ రూట్ 20 ఇంటూ సమ్మేషన్ ఆఫ్ వై స్క్వేర్, కరెక్ట్ సమ్మేషన్ ఆఫ్ వై స్క్వేర్ సవరించింది వాల్యూ ఎంత వచ్చింది 8175 మైనస్ సమ్మేషన్ ఆఫ్ వై హోల్ స్క్వేర్ అంటే సారీ ఇక్కడే ఉంది కదా 395 హోల్ స్క్వేర్. ఇది మనం సింప్లిఫై చేసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ మనకు వచ్చేస్తుంది. సో నేను డైరెక్ట్గా సింప్లిఫై చేసేస్తాను. 20 ఇంటూ 6335 m ప్లస్ 310 ఇంటూ 395 m మైనస్ ఎంఆర్సి 4250 వచ్చింది న్యూమరేటర్ వాల్యూ. ఓకేనా, మీరు ఒకవేళ క్యాలిక్యులేటర్ ఎలా చెబితే డైరెక్ట్ చేసుకోవాల్సిందే, తప్పదు. సో నెక్స్ట్ 20 ఇంటూ 5260 m ప్లస్ 310 ఇంటూ ఈక్వల్ టు m మైనస్ ఎంఆర్సి రూట్ 95.39 వచ్చింది. అలాగే నెక్స్ట్ది 20 ఇంటూ 8175 m ప్లస్ 395 ఇంటూ ఈక్వల్ టు m మైనస్ ఎంఆర్సి రూట్ 86.41. నేను కమెంట్స్ చెప్తున్నాను మీకు, ఓకేనా, అది జాగ్రత్తగా రాసుకుంటే మీకు అర్థమైపోతుంది ఎలా వస్తుందంటే m ప్లస్ ఎంఆర్సి ఎలా వస్తుంది. అంటే పొరపాటు మీకు మళ్ళీ వేరే అటెంప్ట్లో క్యాలిక్యులేటర్ ఎలా చేయొచ్చు, ఇంకా పెర్మనెంట్గా ఎలా చేయట్లేదని చెప్పి అక్కడ రూల్ ఏం లేదు. ఆ అటెంప్ట్కి ఎలా చేయలేదు 22 అటెంప్ట్. ఓకేనా, ఒకవేళ ఎగ్జామ్లో క్యాలిక్యులేటర్ ఎలా చేస్తేనే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతామనే విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశారనుకోండి, అప్పుడు వాళ్ళే ఇస్తారు. ఆ కమిటీ మెంబర్స్ ఉంటారు, ఎగ్జామినేషన్ కమిటీ మెంబర్స్, వాళ్ళే ఇన్ఫార్మ్ చేస్తారు క్యాలిక్యులేటర్ ఎలా చేయాలి ఈ పేపర్కి అని చెప్పి. ఓకేనా, మన పేపర్లో క్యాలిక్యులేటర్ అవసరం లేదు కాబట్టి వాళ్ళే చెప్పారు కాబట్టి వీళ్ళు అలౌ చేయలేదు. కాబట్టి ఒకవేళ మళ్ళీ క్యాలిక్యులేటర్ అలౌ చేస్తుంటే కనుక మీకు m ప్లస్ ఎంఆర్సి కీస్ మీకు పనిచేస్తాయి. ఆ కమెంట్స్ కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ఇలాంటి టైంలో కూడా నేను డైరెక్ట్గా ఎలా చేస్తానంటే కనుక 4250ని ముందు 95.39తో డివైడ్ చేసేస్తాను. ఆ వచ్చిన దాన్ని మళ్ళీ 86.45తో డివైడ్ చేసేస్తాను. అలాగైనా చేయొచ్చు. ఈ రెండు మల్టిప్లై చేసి మళ్ళీ ఆ విలువ వేసి మళ్ళీ డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, సో 4250 డివైడెడ్ బై 95.39 వేసాను, ఈక్వల్ టు కొట్ట. దీన్ని నేను 86.45తో డివైడ్ చేసేస్తా. సో 0.51 నాకు వాల్యూ వచ్చింది, 0.51. ఓకేనా, అంటే సవరించిన సహసంబంధ గుణకం ఒక జత కనుక తప్పుగా తీసుకున్నప్పుడు సవరించిన సహసంబంధ గుణకం ఏ విధంగా సవరిస్తాము అనేది 0.51 వచ్చింది మనకి ఆన్సర్. చూసాం మనం ఏ విధంగా సవరిస్తాం అన్నది. సో ముందు ఒరిజినల్గా వచ్చిన సమ్మేషన్ ఆఫ్ ఎక్స్, సమ్మేషన్ ఆఫ్ వై, సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై, సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, సమ్మేషన్ ఆఫ్ వై స్క్వేర్, ఓకేనా, అలాగే సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్, ఇవన్నీ వాల్యూస్ అన్ని మీరు ఒరిజినల్గా వాల్యూస్ కనుక్కొని తర్వాత సవరించి వాటిని దాన్ని మీరు చేయాలి. అయితే ఇక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ ఆర్ విలువ ఇచ్చారనుకోండి, మనకి 0.3 అని ఇచ్చారు కదా, ఇలా ఆర్ విలువ ఇచ్చినప్పుడే కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువైపోతుంది. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఆర్ విలువ ఇవ్వకుండా ఈ వాల్యూస్ అన్ని డైరెక్ట్గా ఇచ్చేస్తారు. సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై వాళ్ళే ఇస్తారు, సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ఇచ్చేస్తారు, సమ్మేషన్ ఆఫ్ వై ఇచ్చేస్తారు, సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, సమ్మేషన్ ఆఫ్ వై స్క్వేర్ కూడా ఇచ్చేస్తారు. రాంగ్ వాల్యూస్ ఏంటనేది తీసుకోమంటారు. ఓకేనా, ఆ విధంగా కూడా అడిగిన క్వశ్చన్స్ ఉన్నాయి. 2012లో అలాగే అడిగారు. సో ఎప్పుడైనా ఆర్ విలువ ఇస్తే మీకు కొంచెం కాంప్లికేటెడ్ అయిపోతుంది కరెక్షన్. ఆర్ విలువ ఇస్తే మళ్ళీ మీరు సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై కనుక్కోవడానికి మళ్ళీ సహవిస్తృతి సూత్రం తీసుకోవాలి, మళ్ళీ సూత్రంలో సబ్స్టిట్యూట్ చేయాలి వాల్యూస్ అన్ని, దాన్ని బట్టి మీరు సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై విలువ కనుక్కోవాలి. అలా కాకుండా ఆర్ విలువ అనేది ఇవ్వలేదనుకోండి, ఆర్ విలువ ఇవ్వకుండా డైరెక్ట్గా ఈ వాల్యూస్ అన్ని ఇచ్చేసారనుకోండి, అప్పుడు మీకు ఇంకా కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ తక్కువ అయిపోతుంది. ఓకేనా, సో ఇదొక మోడల్ అనమాట. సో ఇలాగే సవరణలోనే ఒకవేళ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై అవన్నీ కూడా ఇస్తే మనం అప్పుడు ఏం చేయాలి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది కూడా మీకు అర్థమవుతుంది. నేను 2012లో అడిగిన ఏపీపీఎస్సీ ఏఎస్ఓలో అడిగిన క్వశ్చనే నేను ఇప్పుడు తీసుకుంటున్నాను. ఆ క్వశ్చన్ ఏంటన్నది ఇప్పుడు చూద్దాం ఫస్ట్. సో మీకు ఇక్కడ నేను ఇంకో క్వశ్చన్ ఇస్తున్నాను చూడండి. ఒక కంప్యూటర్ సహసంబంధ గుణకాన్ని లెక్కించినప్పుడు ఈ క్రింది విలువలు గుర్తించబడ్డాయి అని ఇచ్చారు. ఎన్ వాల్యూ 25, సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ 125, సమ్మేషన్ ఆఫ్ వై 100, సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ 650, సమ్మేషన్ ఆఫ్ వై స్క్వేర్ 460, అలాగే సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై విలువ కూడా ఇచ్చేస్తారు 508. అయితే తర్వాత రెండు జతల పరిశీలనలు అంటే రెండు ఎక్స్ వాల్యూస్ రెండు వై వాల్యూస్ రాంగ్గా తీసుకున్నారంట.
8 12 6 8 తీసుకోవాల్సిన బదులు 6 14 8 6 అని తీసుకున్నారు. అంటే ఇవి కరెక్ట్ వాల్యూస్, ఇవి రాంగ్ వాల్యూస్ అని అర్థం కదా. ఓకేనా. అయితే సరైన లేదా సవరించబడిన సహసంబంధ గుణకాన్ని కనుగొనండి. ఓకేనా. ఇప్పుడు జనరల్గా మనకి ఈ సహసంబంధ గుణకం కానీ, లేకపోతే అంకమధ్యమం కానీ, లేకపోతే వైషమ్యం కానీ, కకుతత్వం కానీ, ఏదైనా క్రమ విచలనం కానీ, విస్తృతి కానీ, ఇలా ప్రతి దానికి మనకి ఎంఎస్ ఎక్సెల్లో కంప్యూటర్ ద్వారా మనం కనుక్కోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే స్టాటిస్టిక్స్ చదివిన ప్యూర్ స్టాటిస్టిక్స్ చదివిన స్టూడెంట్స్కి ప్రాక్టికల్స్లో నేర్పిస్తున్నారు ఇప్పుడు. ఓకే, ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు ఎంఎస్ ఎక్సెల్లో కూడా ఎలా చేయాలనేది నేర్పిస్తున్నారు. ఈవెన్ ఒక ఏఎస్ఓ కూడా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా ఇలాంటివి ఎంటర్ చేయాల్సిన అవసరం కూడా అప్పుడప్పుడు రావచ్చు. కాబట్టి అది కూడా నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో పెద్ద కష్టమే ఉండదు. చిన్న చిన్న ఫంక్షన్స్, కమాండ్స్ ఉంటాయి. ఆ కమాండ్స్ మన ఎంఎస్ ఎక్సెల్లో తీసుకుని మనం డేటా ఇచ్చేస్తే డైరెక్ట్గా సహసంబంధ గుణకం విలువ ఎంతో మనకి డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా. నాట్ ఓన్లీ ఇది ఒక్కటే కాదు, ఏ స్టాటిస్టిక్స్కి సంబంధించిన మీన్ దగ్గర నుంచి రెగ్రెషన్ కోఎఫిషియంట్ అంటే నెక్స్ట్ ప్రతిగమన గుణకం కానీ, సూచి సంఖ్యలు కానీ, ఏదైనా సరే ప్రతిదానికి కమాండ్ ఉంది. ఆ కమాండ్ మనం యూజ్ చేసుకుని మనం కనుక్కోవచ్చు. అందుకని ఈ ప్రాబ్లం ఆ విధంగా జరిగింది. ఒక కంప్యూటర్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, సో కంప్యూటర్ లేకపోతే ఎవరు చేసినా సరే ఒక మిస్టేక్ చేశారు. ఏంటంటే 2 x వాల్యూస్ 2 y వాల్యూస్ రాంగ్గా తీసుకున్నారు. 6 14 8 6 తీసుకున్నారు. తీసుకోవాల్సింది 8 12 6 8 తీసుకోవాలి. ఓకేనా. అయితే సహసంబంధ గుణకం ఎంత, సరైన సహసంబంధ గుణకం ఎంత అన్నారు. ఇక్కడ మనకి ఆర్ వాల్యూ కనుక ఇచ్చారు అనుకోండి, మీకు ఎగ్జామ్లో మనం ఇంతకుముందు చేసిన ప్రాబ్లంలో ఆర్ వాల్యూ వాళ్ళు ఇచ్చారు. దాన్ని బట్టి మనం ఆర్ వాల్యూ ఇచ్చారు, ఎక్స్ బార్ ఇచ్చారు, వై బార్ ఇచ్చారు, క్రమ విచలనం ఇచ్చారు, క్రమ విచలనం వై యొక్క క్రమ విచలనం ఇచ్చారు. దాన్ని బట్టి మనం సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ఎంత, సమ్మేషన్ ఆఫ్ వై ఎంత, ఎక్స్ స్క్వేర్ ఎంత, వై స్క్వేర్ ఎంత, సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ వై ఎంత, ఇవన్నీ కనుక్కుని ఆ తర్వాత సవరించడం జరిగింది. ఇక్కడ అలా అవసరం లేదు. ఇలా డైరెక్ట్గా ఇస్తే కనుక మీకు విత్ ఇన్ 1 minute లోపే మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఓకేనా. అంటే మనం డైరెక్ట్గా ఇప్పుడు సవరించడమే వాల్యూస్ అన్నీ కూడా మనం ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఫస్ట్ సవరించిన సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ఎంతో చూద్దాం. యాక్చువల్గా సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ఎంత ఉంది 125. ఇప్పుడు ఇందులో ఈ 2 ఎక్స్ వాల్యూస్ తీసుకున్నారు వాళ్ళు, 6 8 తీసుకున్నారు రాంగ్ వాల్యూస్. కానీ తీసుకోవాల్సింది ఎంత 8 6, బట్ అదే వస్తుంది కదా. కాబట్టి అయితే మీకు అర్థం కావడం కోసం నేను మళ్ళీ రాస్తున్నాను. -6 -8 తీసేద్దాము, 8 6 యాడ్ చేద్దాం. అంటే మళ్ళీ ఎంత వస్తుంది మీకు 125 వస్తుంది. ఓకేనా. సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ఏం మారదు. మళ్ళీ చెప్తున్నా, ఈ 6 8 అంతా కలిపితే 14. వాళ్ళు ఈ 14 తీసుకున్నారు, కానీ తీసుకోవాల్సింది ఎంత 8 6, అది కూడా 14 కదా. కాబట్టి సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ ఏం మారలేదు. నెక్స్ట్ సవరించిన సమ్మేషన్ ఆఫ్ వై ఎంతో చూద్దాం. యాక్చువల్గా సమ్మేషన్ ఆఫ్ వై అంతా 100. ఈ 100లో వాళ్ళు తీసుకుంది 14 6 తీసుకున్నారు, -14 -6. కానీ తీసుకోవాల్సింది 12 8 తీసుకోవాలి. ఇది కూడా అంతే చూడండి, 14 6 కలిపిన 20, 12 8 కలిపిన 20గా. కాబట్టి ఇది కూడా మారదు, ఇది కూడా 100 వస్తుంది. అంటే ఇలా రావాలని లేదు, ఈ ప్రాబ్లంలో అలా వచ్చింది. కానీ ఒక వేరే వాల్యూస్ వస్తే కనుక సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ సమ్మేషన్ ఆఫ్ వై తగ్గడం కానీ పెరగడం కానీ జరగచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ సవరించిన సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంతో చూద్దాం. యాక్చువల్ సమ్మేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత 650. 650 మైనస్ రాంగ్ వాల్యూస్ ఏంటి 6 స్క్వేర్ 8 స్క్వేర్ కదా. 6 స్క్వేర్ 8 స్క్వేర్ తీసేద్దాము. కరెక్ట్ వాల్యూస్ 8 స్క్వేర్ 6 స్క్వేర్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు కూడా చూడండి, మీకు -8 స్క్వేర్ + 8 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, -6 స్క్వేర్ + 6 స్క్వేర్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మళ్ళీ ఏమొస్తుంది, ఇది కూడా మారలేదు, 650 అవుతుంది. అలాగే సమ్మేషన్ ఆఫ్ వై స్క్వేర్ ఎంతో చూద్దాం. సవరించబడిన సమ్మేషన్ ఆఫ్ వై స్క్వేర్. యాక్చువల్ సమ్మేషన్ ఆఫ్ వై స్క్వేర్ ఎంత అంటే 460. దీంట్లో వీళ్ళు తీసుకుంది 14 స్క్వేర్ 6 స్క్వేర్ తీసుకున్నారు, అవి సబ్ట్రాక్ట్ చేసేయాలి కదా, తీసివేద్దాం. అయితే తీసుకోవాల్సింది ఏంటి 12 and 8 తీసుకోవాలి. సో +12 స్క్వేర్ +8 స్క్వేర్ ఎంతో చూద్దాం. ఓకేనా. సో దీని విలువ ఎంతో చూద్దాం. 460 - 196 -36 228 +144 +64 కదా, 8 స్క్వేర్ అంటే 436 వచ్చింది. ఇది మారింది చూసారా. ఇంతకుముందు 460 ఉంది, ఇప్పుడు 436. అలా ఇవి కూడా మారచ్చు, బట్ ఈ ప్రాబ్లంలో మారలేదు. కానీ
ఇవి కూడా మారడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ సవరించిన సమ్మేషన్ ఆఫ్ XY కూడా చేయాలి. యాక్చువల్గా సమ్మేషన్ ఆఫ్ XY అంతా 508. ఈ 508లో జాగ్రత్తగా చూడండి, 6 into 14, 8 into 6 వాళ్ళు తీసుకుంది. ఓకేనా, అవి తీసేయాలి. సో 6 into 14 తీసేయాలి, 8 into 6 కూడా తీసేయాలి. మరి ఏం యాడ్ చేయాలి? 8 into 12, 6 into 8, XY కదా, XY అంటే ఏంటి? X into Y, రెండు మల్టిప్లై చేయాలి కదా. ఆ మల్టిప్లై చేసినవి ఈ రెండు మల్టిప్లై చేశారు వాళ్ళు, కాబట్టి ఈ రెండు మల్టిప్లై చేసినవి తీసేస్తున్నాను. మల్టిప్లై ఏవైతే చేయాలో ఇవి యాడ్ చేస్తున్నా, కాబట్టి ప్లస్ 8 into 12 ప్లస్ 6 into 8 ఇవి యాడ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి -48 అవుతుంది, ఇది -48 అవుతుంది, తీసేయండి. ఇంకా నెక్స్ట్ వాల్యూస్ ఏమున్నాయంటే 508 మైనస్ 6 into 14 అంతా 6 into 14 84, 8 into 12 96. ఓకేనా, సో 96 మైనస్ 84 ఎంతో చూస్తే చాలు కదా. 96 మైనస్ 84 12, దీనికి 508 యాడ్ చేశారు, 520 వచ్చింది. సో సవరించిన సమ్మేషన్ ఆఫ్ XY ఎంత వచ్చిందంటే 520 వచ్చింది. ఇప్పుడు వాల్యూస్ చూడండి, R ఈజ్ ఈక్వల్ టు మనం ఫార్ములా రాద్దాము, n ఇంటూ సమ్మేషన్ ఆఫ్ XY మైనస్ సమ్మేషన్ ఆఫ్ X ఇంటూ సమ్మేషన్ ఆఫ్ Y బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఫస్ట్ స్క్వేర్ రూట్ ఏమొస్తుంది, n ఇంటూ సమ్మేషన్ ఆఫ్ X స్క్వేర్ వస్తుంది మైనస్ సమ్మేషన్ ఆఫ్ X హోల్ స్క్వేర్ వస్తుంది. సెకండ్ స్క్వేర్ రూట్ వచ్చేసరికి n ఇంటూ సమ్మేషన్ ఆఫ్ Y స్క్వేర్ వస్తుంది మైనస్ సమ్మేషన్ ఆఫ్ Y హోల్ స్క్వేర్ వస్తుంది. ఈ సూత్రంలో మనం ఇప్పుడు ఇచ్చిన విలువలన్నీ ప్రతిక్షేపిస్తాయి. ఇక్కడ n విలువ మారదు, n విలువ ఎంత ఇచ్చారంటే 25 ఇచ్చారు. సో 25 ఉంటుంది ఇక్కడ కూడా, ఎందుకంటే మనం ఏ విలువని కూడా తీయట్లేదు కదా, మనం ఏ విలువని తీయలేదు, ఏ విలువని కలపలేదు, రాంగ్ వాల్యూస్ ప్లేస్లో కరెక్ట్ వాల్యూస్ పెట్టామంతే. కరెక్ట్ వాల్యూస్ పెట్టి అన్ని సవరించుకుంటూ వచ్చాం. సో n విలువ అదే ఉంటుంది, 25 ఇచ్చారు. సో 25 ఇంటూ సమ్మేషన్ ఆఫ్ XY ఎంత వచ్చింది మనకి, 520 వచ్చింది. 520 మైనస్ సమ్మేషన్ ఆఫ్ X ఇంటూ సమ్మేషన్ ఆఫ్ Y అంటే 125 ఇంటూ 100. ఓకే, ఇది న్యూమరేటర్. ఫస్ట్ రూట్ వచ్చేసరికి 25 ఇంటూ సమ్మేషన్ ఆఫ్ X స్క్వేర్ అంతా అదే వాల్యూ ఉంది 650 మైనస్ 125 స్క్వేర్. నెక్స్ట్ 25 ఇంటూ సమ్మేషన్ ఆఫ్ Y స్క్వేర్ మారింది 436 మైనస్ సమ్మేషన్ ఆఫ్ Y ఎంత అంటే 100 స్క్వేర్. ఓకేనా, ఈ వాల్యూ ఎంతో చూద్దాము. 25 ఇంటూ 520 m ప్లస్ 125 ఇంటూ 100 500 వచ్చింది. ఫస్ట్ రూట్ చూడండి, 25 ఇంటూ 650 m ప్లస్ 125 ఇంటూ ఈక్వల్ టు m మైనస్ MRC 25 వచ్చింది. ఇది రౌండ్ నెంబర్ వచ్చింది 25. అలాగే 25 ఇంటూ 436 m ప్లస్ 100 ఇంటూ ఈక్వల్ టు m మైనస్ MRC రూట్, ఇది 30 వచ్చింది. అంటే 500 బై 30 ఇంటూ 750 వచ్చింది. 500 బై 750 అంటే 250 క్యాన్సిల్ అవుతుంది కదా, 2 టైమ్స్, ఇందులో 3 టైమ్స్, 2/3 అంటే 0.66 అలా వస్తుంది. సో సవరించిన అంటే సవరించిన అంటే ఇక్కడ యాక్చువల్గా సహసంబంధ గుణకం ఎంత ఇవ్వలేదు కదా, బట్ సరైన సహసంబంధ గుణకం ఎంత అంటే 0.66. అదే మీరు ఈ వాల్యూస్ తీసుకుని చేసి వెళ్తే 0.66 రాకపోవచ్చు, ఇంకో వాల్యూ ఏదైనా ఉండొచ్చు. ఓకేనా, సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి సమ్మేషన్ ఆఫ్ X, సమ్మేషన్ ఆఫ్ Y, సమ్మేషన్ ఆఫ్ X స్క్వేర్ మారలేదు, కానీ అలా మార్చడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ ప్రాబ్లంలో మారలేదు, కానీ మారడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 6, 8, 8, 6 రెండు ఒకటే కదా, రెండు 14, కాబట్టి అది మారలేదు. అలాగే సమ్మేషన్ ఆఫ్ Y కూడా అలా మారకుండా ఇవ్వడం జరిగింది. ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం 2012లో అడిగారు మనకి, ASO 2012లో. సో సవరించిన సహసంబంధ గుణకం ఎలా కనుక్కోవాలి అనేది. The first step towards achieving your dreams is having the right coach. Get the best education with Bhavan Statistics and make your statistics related dreams come true. Download the app now.